అన్న నమస్తే అన్న. ఏం పేరు? కృష్ణ అన్న. కృష్ణ. ఏం చేస్తుంటారు అన్న డ్రైవర్ అన్న. అన్న ఎట్లుంది డ్రైవర్ లైఫ్? ఏముంటది అన్న, రొటీన్ లైఫ్, రోజు చేయడం పోవడం అదే ఉంటది, వేరే ఏముంటది అలా అదే ఉంటది. కానీ నిజంగా డ్రైవర్ అంటేనా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతారు. అసలు ఆ మనిషికి ఆ వృత్తికి వాల్యూ లేకుండా పోతుంది. ఒకప్పుడు ఒక డ్రైవర్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది, స్తంభించిపోతుంది. అయినా కానీ ఆ మనిషికి విలువ ఉండదు, ఏంటో అదే నాకు అర్థం. ఒకప్పుడు అంటే డ్రైవర్ అంటే చాలా మంచిగా ఉండేది అన్న. అంటే డ్రైవర్ అంటే ఇప్పుడు ఏమైందంటే చిల్లర అయిపోయింది అన్న. అంటే 2 రోజులు ఆటో నడపడం, వాళ్ళని డ్రైవింగ్ చేయడం అంటే చీప్ అయిపోయింది అన్న మా డ్రైవర్. అంటే ఈడు సపోజ్ ఒక బస్సులో 50 మంది ఉంటారు, మనం తీసుకెళ్తుంటాం, కిరాయిలు పోతుంటాం. డ్రైవర్ రెస్ట్ అనేది ఏముండదు, వాడిని ఫుడ్ అడగడు, ఏం అడగపోవడము, కిరాయి పోగానే ఆడ దింపినా సరే వెళ్ళిపో, ఆడ పెట్టుకొని ఉండు, వాడు తింటాడు అనేది ఆలోచన అనేది ఏముండదు అనమాట. కొందరు ఉంటారు, అంటే ఇప్పుడు నువ్వు తీసుకెళ్తావు అనుకో, అరే మా డ్రైవర్ తినలేడు మేము అని చెప్పేది. కొంతమంది ఉంటారు, 10% ఉంటారు, 90% పట్టించుకోరు అన్నమాట. అంటే డ్రైవర్ తిన్నాడా లేదా అనవసరం. కొందరికి ఏముంటే అరే మా ఇంకా డ్రైవర్ వచ్చిండు, మేము తింటారు, వాళ్ళు తిన్నాడా లేదా అనేది ఫీలింగ్ వేరే వాళ్ళు ఉంటారు అనమాట. అట్లా. సో మరి ఇప్పుడు ఏంటి మీ తోలు ఏంటంటే బస్ తెలుసు ప్రేమ్ ట్రావెల్స్ ఉన్నది అన్న. ఏం లేదు, ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఏమనుకుంటున్నావు అన్న? అంటే ఈసారి మేయర్ మన రాష్ట్రానికి, మన తెలంగాణకి, మన సిటీకి ఏ పార్టీ అయితే బాగుంటుంది అనుకుంటున్నావు అన్న? ఏ పార్టీ అయినా సమస్య కాదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలి. ఏదైనా సరే, ఇప్పుడు టీఆర్ఎస్ రాని, కాంగ్రెస్ రాని, ఏ ప్రభుత్వం అయినా సరే కానీ ఏముండదంటే, ఇప్పుడు సపోజ్ వర్షం పడుతుందన్న, వర్షం పడితే నీళ్ళు ఆగినాయి, వర్షం పడితే నీళ్ళు ఆగితే దానికి సొల్యూషన్ అనేది తొందర చూస్తే బాగుంటుంది. ఏమంటే నేనేనో ఉన్నా, వాడు ఎటన్నా పోకోకో అనే ఫీలింగ్ ఉంటే మాత్రం బాగుపడదన్న. ఏ పార్టీ వచ్చినా కూడా వేస్ట్ అంతే. జనాలకు అనేది ప్రాబ్లం కావద్దు అనమాట. ఇప్పుడు అసౌకర్యం కలిగించుకోవాలి, సౌకర్యంగా. ఇప్పుడు వర్షం పడదన్నా, మొత్తం బ్లాక్ అవుతుంది, ఆ వెహికల్ పోవు, అదే ట్రాఫిక్ జామ్ అవుతుంటే వల్ల ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది అనమాట. ముందుగానే జిహెచ్ఎంసీ వర్కర్లు క్లీన్ చేసి వర్షం పడుతుంటే అలా చేసింది అనుకో, అప్పుడు బాగుంటుంది అనమాట. అట్లా. సో అంటే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం దాని మీద కేర్ తీసుకున్నాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు సపోజ్ నాకు కుక్కడపల్లి జామ్ అవుతుంది, ఖైరతాబాద్ ఉంది, ఇంత ప్రాబ్లం అవుతుంది చూడండి. వర్షం పడుతుంది, అయిపోయింది, ఏముండదు. అర్ధగంట పోయేది 1 hour 2 hours 3 hours కూడా పడుతుంది. మళ్ళీ చూస్తున్నాం ఐటీ సిటీ దగ్గర 3 hours 4 hours పడే వరకు చాలా ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి. ఇంటికి పోలే, సపోజ్ అనుకో మామూలు గంటలో పోతాం ఇంటికి, 4 hours 5 hours పడుతుంది. అట్లా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సరే మరి ఓకే సార్, ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి, అది గవర్నమెంట్ చాలా చేస్తుంది. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఎవరికొకరికి ఓటు వేయాలి కదా. నువ్వేమనుకుంటున్నావు? బీఆర్ఎస్కి అవకాశం ఉందా, బీజేపీకి అవకాశం ఉందా, కాంగ్రెస్కి అవకాశం? నాకు తెలిసి బీఆర్ఎస్ అన్న. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న పరిపాలన అయితే నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఏముందంటే మనకు చేస్తుండ్రు పనులు, కానీ నేను చెప్పేది ఒకటి అవుతుంది, ఆడ చెప్పేది ఒకటి అయిపోతుంది అనమాట. జరిగే ప్రభుత్వం అన్న నుంచి అట్లా ఉంటుంది అన్న. అది 6 గ్యారెంటీలు వస్తున్నాయి. నాకైతే ఇంతవరకు అయితే ఏం లేవన్నా. ఉంది, రేషన్ కార్డు ఇచ్చిండు, రేషన్ కార్డు వచ్చింది, కానీ ఏమంటారు 2500 లేదు. చదువుకున్న వాళ్ళకి 2000, ఆడవాళ్ళకి 2500 ఇస్తున్నాడు, అవి లేదు. గ్యాస్ లేదు, గ్యాస్ ఇంకా 1000 పెడుతున్నా, 1050 పెట్టుకుంటున్నా, 1050 ఇంటికి వచ్చేసి 1050. కరెంట్ అస్సలే లేదు నాకు అస్సలు. లేదన్నా అంటే పెట్టినాము, రాదన్నాడు, రాదంట, రాదని చెప్పారు, వస్తలేదని చెప్పారు. సో అందరికి రావట్లయితే ఉన్నాయి పథకాలు, వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి వస్తలేవు అంతే. ఇప్పుడు అందరికి రావంటలేం కదా, అందరికంటే అర్హులకి కొందరికి వస్తున్నాయి. రేషన్ కార్డు ఉంది అంటే ఆడి దారిద్ర్యకు దిగులు ఉన్నట్టు లెక్క, ఆయనకి ఇస్తేనే బాగుంటుంది అది. అంటే నాకంటే అన్న మనకు దీంట్లో రేషన్ కార్డు ఇచ్చిండ్రు. రేషన్ కార్డు అంటే నేను పెట్టుకోలేనప్పుడు నాకు ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది అన్నమాట. రేషన్ కార్డు మా సన్న బియ్యం వస్తున్నాయి అయితే తింటున్నా, బాగున్నాయి అన్న. దానికన్నా మన పొలం కన్నా అవేమే మనం పండించే పొలమే కదన్నా. మనం వ్యవసాయం చేసి అది మనం చేసి అటు పోయి ఇటు వస్తున్నాయి అంతే, వాడ ఏం లేదన్నమాట. సో బీఆర్ఎస్ కి అవకాశం ఉంటుంది అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, కవిత వస్తుంది అన్న. ఇప్పుడు చేసేటోళ్ళు ఎవరు వచ్చినా సరే అన్న, చేసేటోళ్ళు కావాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మనకొద్దు, మనకి ఎవరు మంచి చేస్తే వాళ్ళు మంచి వాళ్ళు అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఆయన చేస్తుండు అంటే చేసేటోళ్ళు చేస్తుంటారు అన్నమాట, చెప్పేటోళ్ళు చెప్తుంటే ఇంకోటి చేస్తే బాగుంటది. అందరు తినడం అంటే జరగదు కదా, అది అంతే, వేరే ఏముండదు అట్లా. సరే ఇప్పుడు మరి దొంగ ఓట్లు తీసే కార్యక్రమం వస్తుంది, చాలా మంచిదన్న. 99% 100% చాలా మంచిది అది. ఎందుకంటే ఒక ఓటు, నా ఓటుని వేరే వాళ్ళు కూడా వేసిన వాళ్ళు ఉంటారు. అట్లా ఒక్కొక్క ఓటుని డబల్ అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఈడ వేస్తారన్న ఓటు, ఇక్కడ ఉంది సపోజ్ అనుకో, నేను ఇంతకుముందు ఈడ ముత్తంగిలు ఉన్నా, నాకు ఈడ ఓటు వచ్చింది అనుకో, ఈడ ఉంటుంది బాలనగర్ ఉంటుంది, అంటే డిసిజన్ వేరు కదా, అట్లా కూడా జరిగింది. అట్లా వేసుకుంటే అలాంటి ఉండకుండా జరగడం అనేది చాలా మంచి పని అన్న, చాలా హైలైట్, అది సూపర్.
సూపర్. చాలా గ్రేట్ చెప్తున్నాం కదా. ఇంకొకటి వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి అది కూడా దొంగలు పోతాయినా, అన్ని పోతాయి. అంటే ఏమైందంటే మన ప్రభుత్వం అనేది మన వాళ్ళకే ఉంటది అనమాట, బయట వాళ్ళకంటే ఛాయిస్ ఉండదు. అందే అది జరిగేది. అది చాలా రేవంత్ రెడ్డి అయితే ఒక మంచి పని చేసింది, చాలా గ్రేట్ అనమాట. ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ఇది ఎన్నికల కమిషన్. అదే అన్న, అంటే ఇప్పుడు ఒకరు పెడితే, ఇప్పుడు ప్రపోజల్ ఒకరు పెడితేనే కదా అది వచ్చేది. ఇప్పుడు ఆయన పెట్టింది కాబట్టి అది బయటికి వెళ్ళింది అనమాట, రేపు రాదు కదా. అట్లా చాలా మంచిగా ఉందన్న, ఇదైతే ఓకే, చాలా గ్రేట్ అనమాట. ఓకే అన్న, జాగ్రత్తగా మీ డ్రైవింగ్ కార్యక్రమాలు చేసుకోండి, చూద్దాం మనకు కూడా మంచి రోజులు వస్తాయి. అది చాలా మంచిది అన్న. ఓకే.